Audio Jungle. Hey, Shiva. Hey, Shiva. Oh. Kera. ఇప్పుడు చూడండి లేకపోతే మళ్ళీ అంత అడుగుతారు, మళ్ళీ అందరికి ఇలాంటి కాదు. ఫ్రెండ్ గారు షాప్ పెట్టినాడు, ఇంత కొద్ది స్మెల్ వస్తుంది. నిమ్మకాయ ఎట్లా అట్లా అనుకో, స్మెల్ ఏంటికి వస్తుంది? కాల్చిండిదే నీసు స్మెల్ రాదా? అవునులే. ఎట్లుంది చూడే వాడు. నువ్వు చెప్పిన ఐడియాతో బల్ల జరుగుతుందన్నా. వద్దులేరా నేను తిన్నా కూడా తీసవో వద్దులాగా వాంతికి వస్తుంది అన్నా కూడా నిమ్మకాయ పూసుకొని చెప్పి 2 నిమ్మకాయలు ఇచ్చాను. చికెన్ పడుతుంది కదా నాకు కొంత ఎక్కువ, మటనే. ఒకసారి చూన్నా నువ్వు ఇచ్చిన ఐడియానే అవునమ్మ బాగా తింటారు అందరూ. అప్పుడేం కావాలంటే అడిగి బ్రేకరీ పక్కనే పెట్టి అమ్ముతుంటారు. ఎట్లుంది? ఏ తెలుసు కదా మనం ఫారిన్కి 6 నెలలకు ఒకసారి పోయిస్తంట. అలా దూరొద్దులేనా ఎవరైనా అడితే అదే చెప్పు. నీ అంత ఓవరొద్దు. నీ గురించి కూడా చెప్పిన. ఇంతకుముందు 2 నెలలు ఫారిన్లోనే ఉన్నాడు, ఆయన బాత్రూమ్ కడుగుతాడు. చిల్లర చెప్తాను నువ్వు. మళ్ళీ ఫారిన్ పోయినాడంటే ఎందుకు పోయినాడు అడగరా? చదువుకునే పోయినాడని నమ్మరు. ఇంకేం చెప్పాలా అంటే బాత్రూమ్ పోయినాడనే పోయినావా లేదనేది ముఖ్యం. చదువుకునే వాళ్ళు పోయిన వాళ్ళు కూడా అడిగేది బాత్రూమ్లే. ఈడ బిల్డప్ ఇస్తారు. షీ వాట్ ఈస్ దిస్ అనుకుంటారు. ఆడేమో చెప్తారని. ఎట్లుంది? పట్టు నా కడుపులో తిప్పుతుంది ఒకటి కానీ. సర్లే కదా అదే ఇస్తానే వచ్చారమ్మని. స్మెల్ వస్తుంది. నిమ్మకాయ పట్టించుకో. ఏదైనా రాజు పెట్టిండు అలా. అదే ఎంజాయ్ చేయాలరా లైఫ్ అన్నాక. మంచి నంచింది తినాలా. చైనా జపాన్ వాళ్ళు చూడు ఏమన్నా తింటారు. మానవులు చూస్తే ఎప్పుడు చూసినా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవేరా. ఏ వేరే తినలేరా? ఇప్పుడు ఇది ఎట్లుంది? తక్కువ పెట్టుబడితో తుక్కు లాభము. మంచి అసలు నువ్వు ఎంత ఖర్చు పెడతావు? వాడు 30 ముడ్డీలన్నా 30 ముడ్డీలు వాడు మహా అయితే 170 రూపాయలు తీసుకుంటాడు. అదే 30 ముడ్డీలు 3 కడ్డీలు అవుతాయి. ఒకటి 25 రూపాయలు. మనిషిగా కోడి ముడ్డి తీసేస్తారు కదా కట్ చేసి. ఏమి పెప్సీ కల్లా కొడుకుద్రవన్నీ ఏదో నువ్వు మాట్లాడేది కూడా సరిగ్గా చెప్తాడు. కోడిముడ్డీలు అవన్నీ కోడిముడ్డినే వల్ల నీకు ఇంకేమో స్పెషల్గా ఒరిజినల్ చికెన్ పెట్టించి తీసుకొని వచ్చి నీకు ఇస్తానే. ఆయన నేను ఇచ్చిన ఐడియానే. ఏ సైతాన్ మొమ్మడా గుట్ల మొమ్మడా మన నీకేనికి అవరానికేమన్నా అసలు చికెన్ తిని మీద ఏం తింటాడు? చికెన్ కాదు ఇప్పుడు. కోడిముడ్డి చికెన్ కదా? ఎట్లా ఉన్నాను? చిల్లరగా చేస్తాను నువ్వు. ఎవరైనా ఎవరు తిరిగి మాట నడుతాడు? నువ్వు తిరుకోకుద్దా మళ్ళా అవి కడ్డీ చెక్కుతా. నువ్వు మరి ఏడు పెట్టిస్తావా? మళ్ళా తప్పేముంది? ఏం తప్పు? నువ్వు తిను. నేను ఇచ్చిన ఐడియానే కదా. వాడి అమ్మ జీతం అయినా బాగుంది కదా. ఏమైంది అసలు? నీకు ఎట్లా వచ్చిందో ఏడారు ఇట్లా?
నీకు ఇంకోటి నేను 2 చికెన్ చెప్పుకున్నాను, 2 ముడ్డీలు చెప్పుకున్నాను. అంటే ఇప్పుడు అదే పని అందుకే ఏరిస్తాను కదా. మళ్ళీ నీకు నేను ఇచ్చిన ఐడియా నువ్వు తిని టేస్ట్ చెప్పాలి కదా ఎట్లుందనేది. మనం మాట్లాడతాం మన సైతం ఎంజాయ్ చేసినావు తెలిసి తినేవారు కదా. అసలు ఇట్లా పెట్టినా కొడుకోడు మనోడే నరికేస్తారు. మనోడద్దు నీ వాడను తప్పేముంది ఎట్లా అవుతారు గుడ్లు ఏమన్నా గుడ్లు కాదు అదే గుడ్లు ఇంకా నా నోరు పదంగా కోడిలో అన్ని తింటాను అదొకటి తినేకేం నీకు తప్పేముంది. నువ్వు తిన్నా అది కాకపోతే ఇంకా వేరే తిను ఇంకా మామూలు ఎవరైనా అంటారు కోడి ముందా గుద్ద ముందా అంటారా. అమ్మ జీతం ఏంది గుద్ద ఏంది కోడి ముందా గుడ్డు ముందా అంటారా. మళ్ళా గుడ్డే ముందు ఏం అవలానికి ఏమన్నా గుడ్డే కదా ముందు. మళ్ళా గుడ్డే ముందు నుంచి వస్తుంది వెనకాల నుంచి వస్తుంది. ఏంది ఎట్లా వస్తుంది నువ్వు గుడ్డే నీకు అంత రుచి అనిపిస్తే ఇంకా నీకు ఇంకా నువ్వు తినేది ఇంకెంత రుచి అనిపించాలా. రోజు థింక్ చేయండి రా తిక్కన వెళ్ళరా. అంటే నువ్వు గుద్దలు పెప్సీ తాత డీసెంట్ క్లాస్ నువ్వు డీసెంట్ అయితే కదా నువ్వు చిల్లర ఇట్లా ఆడి చేసుకుంటా ఇట్లా ఐడియా ఇచ్చుకుంటా మరి ఎంతమంది తినిపిలని ఎంతమంది నాన్న చెప్పిననే. అది చికెన్ లేక అది కూడా కలిపేసి ఎవడోడు కుక్క ముడ్డి మోగు వేసుకొని వస్తాడు వాని మొహానికి గొట్టు అని చెప్పిన. చికెన్ లేక అది కూడా కలిపేసి ఎవడోడు కుక్క ముడ్డి మోగు వేసుకొని వస్తాడు వాని మొహానికి గొట్టు అని చెప్పిన. నీ టైప్ కూడా ఎవడో వస్తే వాళ్ళు చికెన్ అనుకుని అదే ఇస్తారు, వాడు తినేసి పోతాడు, వాడికి లాభం వస్తుంది. నీకేం నష్టమేముంది. నష్టం నువ్వు పోతావు ధూమ్ కొట్టుకొని నీ ఉసురు కొట్టుకొని పోతారు వాడు నువ్వు మళ్ళా లేదు ఉసురు. నీకు కోడి ముడ్డి తింటే వచ్చింది ఉసురు. అసలు ఇంకెళ్దాం మళ్ళా నీకే ఏమైతే నిమ్మకాయ పూసి ఇచ్చినాడే. ఇంకా చెప్పాలంటే చికెన్ కంటే బాగా వాడు అవే కాలుస్తున్నాడు. డౌట్ రాకూడదని. డౌట్ రాదు నిన్ను ఫస్ట్ భూమి చేయాల భూమిలోకి మరి నీ ఎట్లా కొట్టేస్తానే మళ్ళా. ఇట్లా ఐడియాలు ఇచ్చిన వాళ్ళు నీకే కఠినమైన శిక్షను అమ్మవారి చర్ల మీద తప్పే ఉంది దాంట్లో చెప్పు. వేస్ట్ తప్పంటారు ఇంత పని చేసి కూడా ఏం మాట్లాడాలా. అవును ఊరుకాందిరా ఏం షాప్ అడ్రస్ చెప్తా పోయి అని కొట్టుపో పోయి కొట్టుపో. కొట్టే కదా సరే నేనే చెప్తాలే వస్తాడంటావు నేను కొట్టేకని. వా కోడి ముడ్డి కాదు నీ ముడ్డి కలుగుతాడు చూడు. వా కోడి ముడ్డి కాదు నీ ముడ్డి కలుగుతాడు చూడు. ఎవరు నరికేస్తాం మళ్ళా అదే మాట మీద ఉంటావా. ఫస్ట్ నీతో వచ్చినది జైలు నుంచి మొన్న వచ్చినాడు వ్యాపారం పెట్టుకుంటాడు. ఇంకా శుభమాన్ 2 వారాలు కాలే వాడిని మళ్ళా జైలు పంపించాలని చూస్తాను. నువ్వు జైలు వచ్చినాడు 6 ఏళ్ళ తర్వాత నువ్వు వాడిని గెలుపుతానంటావు. నువ్వు గెలకాలని లేకపోయినా కూడా నేను గెలికిస్తా. నేను వాడికి చెప్తా కూడా ఏసేయాలన్నాడు నిన్నే అని. వేరే వాడంటే వాడిని ఏసి పడేస్తా వాడిని నరికేస్తానంటివి. నేను చెప్పేది అట్లా జైలు వచ్చిన వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళు సాదా సీదా మనుషులు మెతక్కున్న వాళ్ళు అయితే నరికేస్తావా. ఇప్పుడు నిన్ను అన్నాను ఏదైనా కదా వాణి కాదు ఫస్ట్ వాణి షాప్ నుంచి తెచ్చిండేది నేను. వాణి షాప్ లో ఐడియాలు ఇచ్చింది నువ్వే కదా నువ్వు చెప్పినాడే కదా. నువ్వు ఏం చేస్తాను ఒక కోడి ముడ్డి కాదు ఆస్ట్రిచ్ ముడ్డిని కూడా చెప్పినాను ఐడియా. అది కూడా నీతోనే ఫస్ట్ తినిపించేది. నువ్వు తినుకో అట్లుంటే కదా మీ వాళ్ళని తినిపించుకో నీ ఫ్రెండ్ సర్కిల్లో తినిపించుకో. ఆ ముడ్డిలో వేరమంతా నాకేంటి తినిపించే ఎవడు ముడ్డి మూతోడు లేడు. ఏకగా పుట్టుబడి నాకు తెలిసిన వాళ్ళు నువ్వే. సో నీకే కోడి ముడ్డి పంది ముడ్డి మొత్తం గొర్రె ముడ్డి అన్ని ఏవేవి ఉన్నాయి అన్ని ఐటమ్స్ నీ కట్టి కట్టికి పెద్ద కట్టికి చెక్కిచ్చి నీ పన్ను చూడు ఉన్నాయి. పండుగ ఏమైంది ముద్దుడు బాగుంది ముడ్డిదే అదే కోడిది సేమ్ అట్లే. అదే నువ్వు తిన్నప్పుడు అదే ఉన్నట్లేదు యాస్టీజ్. సర్లే ఎట్లుంది నీ ఫీడ్బ్యాక్. ఏం బ్యాక్ నాదే నా బొగర నీ ఫీడ్బ్యాక్ ఎట్లుంది. కోడి బ్యాగ్ తిన్నావు కదా అని. సరే అది రోగం వస్తుంది అంటారు ఏది నిజమా. రోగం వస్తుంది నిజంగా అన్నారాడు వేరే వాళ్ళు ఉన్నోళ్ళు ఏందో మాట్లాడి ఏందో అంటే నేనేదో జోక్గా అన్నాళ్ళు ఎన్నండి. కోడి ముడ్డీలు కాల్చుకొని తినచ్చు కదా. పెద్ద నీచమైన రోగం వస్తుంది. ఆ గలీజు అది ఎక్కిన కోడి ముడ్డీలు తిన్నేనా కూడా కూడా ఉన్నట్టు వాడు సర్వనాశనం అవుతాడు. ఈ అవయవాలు లోపల లివర్లో దెబ్బతింటాయంట. నిజంగా మళ్ళా ముడ్డి అంటే గలీజ్ కదా. అవి ఎవడన్నా కోడి ముడ్డిని కూడా వదలకుండా తింటారు. వాళ్ళు మనుషులాగా అసలు తింటారా నాయన మీరు మనుషులు. ఏ చాలదా మీకు ఒకదాంతో ఆపలేరా.
ఇప్పుడు ఎవరు తిన్నారు ఇప్పుడు నాకు టెన్షన్ అవుతుంది. చెమటలు పడుతున్నాయా? నువ్వేం ఉదర్శవాడా? నువ్వు నా మీద ఏడు మొత్తుకు చచ్చిపోతాను. నా మీద చెమటలు పడతానంటే గుడ్డు అని పెడతా నిన్ను గుడ్డు. చెమటలు పడతానంటే గుడ్డు అని పెడతా నిన్ను గుడ్డు. కోడిముడ్డు తిన్నాక గుడ్డే పెట్టేది ఫస్ట్. నీకు ఇప్పుడు కాలే నిదానంగా వస్తుంది, తర్వాత పొదుగు ఎద్దువు, తర్వాత ఏందనేది తెలుస్తుంది. నువ్వేంది మనిషి? నువ్వు ఏమైనా డాక్టర్ దగ్గరికి ఏమైనా పిలుచుకున్నాను ఏమన్నా? ఏం చెప్తావు? డాక్టర్ కోడిముడ్డీలు తిన్నాడు, ముడ్డి మోవాడు కోడిముడ్డలు తిన్నాడు అని చెప్పి డాక్టర్ చెప్పాలా? క్యాకరించి నోట్లే గుమ్మిస్తాడు. మీకు ఇంకేం తినేకి వేరే దొరకలేదు, అర్థించి వచ్చినారని. ఇప్పుడు ఏం చెప్పారు నేను డాక్టర్కి? ఎవరికి? అసలు నేను డాక్టర్ దగ్గర ఎవడు తీసుకుపోతాడు? డబ్బులు ఏడున్నాయి? ఉండే 60 రూపాయలకి చికెన్ తీసుకొచ్చినా. ఏం ముద్రష్టమోడా నేను దూరం మళ్ళీ 20 రూపాయలకు ఉన్నాడు. 1 ఇయర్ అవుతాడు చెప్పు. ఆడట్లోడు వాడేదో లేవు అంత అయిపోయాలి చెప్పేది. సెట్ అవుతాను నువ్వు. వాడు భయమైతేనా నిజంగా మునుగు అవుతుంది? భయమైతేనా నిజంగా మునుగు అవుతుంది? ఏమైనా ప్రసాద్ కూర్చాడు మూతేం అట్లా పోతుంది రొంత. అవునా? వద్దురా అంటే ఇండ్రు. నువ్వు సాగునాన్ని మళ్ళీ నువ్వే మొత్తం అంతా చెప్పించుకో. నువ్వు అసలు చికెన్కి దానికి దీనికి ఏ సంబంధం లేకుండా నువ్వు అసలు డాక్టర్ దగ్గర చచ్చిపోదాం రా. నేను డాక్టర్ దగ్గరకు వచ్చి మూడీలు తిన్నాడు, ఇక్కడ అవి తిన్నాడు అంటే నాకు ముఖం మీద మూస్తాడు. నాకు ఇది చిల్లర పరాలు పెట్టద్దండి. ఎవడు కొనుక్కొచ్చుకోమని ఎవడు తినమన్నాడు. కబాబు ఏదైనా తింటారు కానీ ఎవడన్నా ఇట్లా అడ్డమైనవన్నీ ఏం పడితే అవి కాల్చుకొని తింటా. ఏమైనా కాల్చుకొని తింటావురా నువ్వు. నరమాంసం వక్షకు టైపు నువ్వు డేంజరస్ పర్సన్. నువ్వు ఒక మృగం కంటే నీచంగా ఉన్నావు. నువ్వు నీచోని వెయ్యి నువ్వు నీచాటాడతావు. అసలు నాకు తెలియదు కదా. నాకే నువ్వు ఇచ్చేటప్పుడు రుచి బాగుంది కదా. బాగుంది కానీ నీకు తగ్గట్టు రుచే తెస్తా నేను. నీకు తగ్గట్టు తెస్తా. కోడిముట్టే తెలియదు నాకే. ఎట్లా నువ్వు నాకు అవేంటి తెచ్చిపెట్టావు నువ్వు మగానికి? అవే కదా ఇష్టము. అవేంటి ఏమన్నా చెప్పినారు అట్లా? నువ్వు పోనని అట్లా నువ్వు ఆడ నాకు నువ్వు చిల్లర చేయొద్దు. నువ్వు బజార్ ఆడుతున్నావు బజార్ అమ్మడా. కాలనీ అంతా చెప్పాలనే కదా నువ్వు అదే కలిసి కలుస్తారా? కోడిముడ్డీలు తిన్నాడు వీడని కాల్చుకొని. ఇన్ని మళ్ళా ఏ తప్పే ఉంది? 4 నాడు పక్కింటి వాళ్ళు పైనింటి వాళ్ళు అందరూ విచారిస్తా. ఏమో కోడిగుడ్డులు తింటే ఏమైనా రోగం వస్తుందా? కోడిగుడ్డులు తింటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా? వీడికి అవే ఇష్టం, వీడు అవే తెచ్చుకొని తింటాడు. మీకు ఏం అభ్యంతరం అని అడుగుతా. రోజు అవే తింటాడని చెప్తా. మీకేమైనా ప్రాబ్లమా? మీకు ఏమి ఇబ్బంది? వాడు కోడిగుడ్డులు తక్కువ రేటుకి వస్తాయని చెప్పి వాడు 30 కాదు 300 ముడ్డీలు తెచ్చుకొని కాల్చుకొని తింటాడు. మీకు ఏమి అని అడుగుతా. తప్పే ఉంది. చిల్లా చేద్దా నువ్వు ఏడాది ఉంటే ఏమైనా కొత్తగా చేయమని మాట్లాడు. కారం చూసుకొని తింటాడు, పచ్చివేర తింటాడు, వాడు నచ్చింది చెప్తాడు. డైరెక్ట్ కోడిదే విక్కొని తింటాడు. మీకేమి అని అడుగుతా. నేను గట్టిగా ప్రశ్నిస్తా. వాళ్ళు అడగరా వాళ్ళకి తెలుసు నువ్వే గొప్ప లేకుంటున్నావు. పొద్దున్న తెలిసినాకైనా మాట రాకముందు మనమే వాళ్ళ ముందు గెలుపుకునేది బెస్ట్ కదా. కోడిగుడ్డీలు తింటాను కదా నేను. నువ్వే గెలికారు. నన్ను చెడు చేయాలనే కదా నీ ప్రార్థన. ఎందుకురా ఎవరు చెడు అనుకుంటారు? అదే అడుగుతాను. తప్పు ఏముంది? ఆలోచన ఏమైనా ఉన్నాయి పోయినా వస్తాను ఇంకేమన్నా ప్రశాంత్ యాడో కూర్చోవాలంటే ఏ తెచ్చినా తినే కనుకున్నా నేను. నీ ఫోటో ఇచ్చి వచ్చినాను. ఆ పిల్లోడు రోజు కోడిముడ్డీలు కొనుక్కొని తింటాడు. డైలీ కస్టమర్ అని చెప్పి ఫోటో దిగిచ్చినాడు. అవి చూసి 2 మంది నేర్చుకుంటారు తినేకని. ఎవరు తినరు అని జనాలు అనుకుంటారు. కోడిముడ్డి రెండిట్లా పక్కపక్కనే పెట్టినారు. పుట్టుబడి వాళ్ళు మ్యాచ్ చేయదు కదా అని చెప్పి వచ్చిన కస్టమర్లు కూడా అదే అంటారు. ఏమున్నాడు ఈ పిల్లోడు రోజు తింటాడనా అవే కావాలంటాడు. అంటే అట్లా పెడతారా? సేమ్ ఉంది. అట్లా ఇష్టం పన్నాడు నాశనంతో మళ్ళా అసలు అవన్నీ చెప్పు పెట్టుకో ఆయనకు 600 అప్పు ఉన్నాను. మళ్ళా మొగం చూపించేదే పోయేది. నువ్వు ఏమైనా ఒక 600 ఇస్తే పోయాడు. మనకి ఇచ్చేసి ఆ ఫోటో తీసి చెప్పని చెప్తా. ఎందుకు నాకు జీవితం మాట్లాడుకున్నావు మంచిది ఇప్పుడు 600 మళ్ళా? ఎందుకు నాకు జీవితం మాట్లాడుకున్నావు మంచిది ఇప్పుడు 600 మళ్ళా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. నువ్వు వద్దులేకుంటే కోడిగుడ్డలు తిన్నావు మొత్తం పక్కింటి వాళ్ళు పైనింటి వాళ్ళు అందరూ పిలుస్తా. ఆడికే పోతా.
నీకేదో 20 రూపాయలు తెచ్చినా అంటే 200 వీకల్లోనే. ఆ డబ్బులు ఏం చేసేవాడా ఏడండి అటు పెట్టింటే అవే నిజమేనా తెచ్చేకి ఏమే పెట్టింది మళ్ళా ఇట్లా అనుకోవాలి మళ్ళా ఎంత పెట్టినావు 250. ఓకే ఇవంతా ఏంది మిగతా అందుకన్నా అవన్నీ కోకులు అవన్నీ ఏం ముద్రష్టమాడ అదే ఎవరు ఇచ్చినారు అక్క ఇచ్చినది అది ఉంది నాకీలే కదా అదే కదా నేనేమో నాకు ఇప్పుడు చెప్పు పైన వాళ్ళు వెళ్దాం ఫస్ట్ పక్కింటి వాళ్ళు మనమ్మ జీతం మళ్ళా అట్లా ఫోన్ పేనే 600 వేయించాలి. ఫోటో తీసామని చెప్తా అయిపో ఫోన్ చేసి ఇస్తాను బాగున్నాయన్న కోడిముడ్డీలు అని చెప్పు. రేపు 30 ముడ్డీలు పెట్టన్నా రేపు వచ్చి తీసుకుంటాను అని చెప్పు. అయిపోయి హ్యాపీ ఫీల్ అవుతాడు. మనమే సలహా ఇచ్చిండేది. మనం సలహా ఇచ్చినాడు మనం లేపల్లా. ముడ్డీలు సరిపోతుంది ముడ్డీలు సరిపోతుంది నాకేమొద్దునైనా ఈ ముడ్డీలు గిడ్డీలు నాకేమైనా అవుతామైనా ఇప్పుడు పోయి హాస్పిటల్ కన్నా పిలుచుకో నేను పోదాము. హాస్పిటల్ పిలిచేవాలంటే 60,000 అవుతుంది. 60,000 నేరాన్ని చూపించుకుంటే టోటల్ బాడీ చెకప్ ఏమే నీకేం వస్తుంది నీకేం బాగుండవు అంటే వచ్చినా పొరల పని చూపించుకుంటు నాదంతా అవుతుంది. లెక్క ఎవడదో సొమ్ము ఎవడదో అదే కదా ప్లాన్. 60,000 తెచ్చుకుంటే 58,500కి ప్యాకేజ్ ఉంది. నేను చూపించుకుంటా 500లో నువ్వు ఏదో చూపించుకుంటే సరిపోతుంది. నేను చూపించుకో సరిపోతుంది. నేను ఇంకా హాస్పిటల్ ఎంటర్ అయినప్పుడు అరసాలి కదా గట్టిగా ముడ్డి తిన్నాడు ఈ పిల్లోడు స్ట్రెచ్చర్ బయటికి తేండి అని మామూలు తీసుకొని అంబులెన్స్ లో తీసుకుపోతాను. జనాలు డోర్ తెరిచి గట్టిగా అరుస్తా కోడి ముడ్డీలు తిని మూతంతా వాసిపోయింది పక్కకు జరగండి అని చెప్పి అల్లకల్లో చేసి హాస్పిటల్ కాడ అరిసి గట్టిగా ఎట్లయినా కాపాడండి ముడ్డి మూతోని ముడ్డీలు తిన్నాడని చెప్పి స్ట్రెచర్ మీద పండుకోబెట్టి లోపల ఐసీయూ రూమ్ లోకి తీసుకుపోయి పెద్ద ఆపరేషన్ చేపిస్తా. ఊరికి ఇడిచిపెట్టే రకం కాదు నేను. నీది ఎక్కువైపోయింది కానీ ఏదో జరిగిందని వారనుకోరా. నేను హాస్పిటల్లో పేషెంట్ తో సహా ప్రతి ఒక్కరు తెలియదు. చచ్చిపోతాను నేను. నువ్వు అని ముద్రష్టముడు అంత అవుతుంది కానీ నేను చెప్పించి నువ్వు ఫస్ట్ మామూలుగా పోదాము చూపి నాకే లేదు ఎక్కుతావని పోతాను నేను స్వామి. ఏమి పోయేటప్పుడు ఇంకోటి మర్చిపోయాను. ఇప్పుడు మీరు పోతారా? పోయేటప్పుడు మన షాప్ గారి దగ్గర పోయి అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే ఎవరు లేరు. పోయేటప్పుడు 50 రూపాయలు కొనుక్కొని దానిలో పోతా తినుకుంటూ పో. చూడరాడు వ్యాపారస్తుని ఎట్లా పెట్టుకోవాలనే బిల్లు నీ చూడు.